14వ వచనం చదువుతాం. 14, 15, 16 వచనాలు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతన్ని నేను తప్పించదును. అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరము ఇచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడైందును. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించదను. చెప్పకూడదామా? హల్లెలూయా. ఈ వాక్య భాగం వరకు ప్రార్థన చేద్దాం. మధ్యలో శారం వచ్చి ప్రార్థన చేస్తుంది. అయ్యా, నీ వాక్యమును మా హృదయములోనికి చొచ్చుకునే విధముగా నీ వాక్యము మా మనసులో, మా హృదయములో నింపబడే విధంగా ప్రార్థించండి. స్తోత్రములు 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 తండ్రి, పరిశుద్ధుడైన నా దేవానికి స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాయినా. అయ్యా, ఇప్పుడు దాకా నాయనా నీ పాటల ద్వారా నాయనా, నీ వాక్యం ద్వారా నాయనా నేను పాడుండగా ప్రభా నాయనా, నీ సన్నిధిలో నాయనా, నీ మందిరంలో ప్రభా అయ్యా, ఇదిగో నాయనా హృదయపూర్వకంగా నాయన బిడ్డలో ఎంతో ఆరాధిస్తున్నారు, నేను స్తుతిస్తున్నారు ప్రభా. అయ్యా, నీ దీవెనల కొరకు నాయన బిడ్డలు ఎంతో ఆశిస్తున్నారు ప్రభా. నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాయినా. అయ్యా, ఇదిగో నాయన ఇప్పుడు దాకా నాయన నీ దాసుడు ప్రభా మాది ఏదైతే మాట్లాడున్నాడో ప్రభా నాయన, ఏదైతే ప్రకటించున్నాడో ప్రభా నాయన, అది నెరవేరుస్తావని నమ్ముతూ ప్రభా నాయన, నమ్మదగిన దేవుడు అయ్యా యేసయ్యా, నీకే స్తోత్రములు స్తోత్రములు నాయన. ఇక నాయన ప్రభా నాయన ప్రాంతాల నుంచి వచ్చిండగా మా మధ్యకి నడిపించావయ్యా. అయ్యా బిడ్డనయ్యా, ఏ వార్తను మా మీద కుమరిస్తావో ప్రభా, అది నీ చిత్తం బట్టి నాయన, నీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ప్రభా. మాట్లాడయ్యా, నువ్వు మాట్లాడే దేవుడు అయ్యా యేసయ్యా, నీకే స్తోత్రమునైనా. ఒక్కొక్కరితో నువ్వు మాట్లాడమని అడుగుతున్నా దేవానికి స్తోత్రమునైనా. నీ మాటలు ప్రభా వాళ్ళ హృదయపూర్వకంగానైనా వాళ్ళ హృదయంలో ఉంచుకున్నట్టు సహాయం చేయమని అడుగుతున్నా ప్రభా. నీ వాక్యం ద్వారా నాయన మాకు జీవం ఇచ్చే దేవుడు అయ్యా. నీ వాక్యమే మాకు బలము ప్రభా. నీ వాక్యమే మాకు నాయన వెలుగై ఉండాలి ప్రభా. నీకే స్తోత్రమునైనా. అయ్యాగా నాయన నీ వాక్యం ద్వారా నాయన ఇక్కడ ఉండే ప్రతి బిడ్డ ప్రభనయ్యా నీ వైపు చూసి నాయన అయ్యా నువ్వు మాట్లాడమని అడుగుతూ ఈ సమయంలో నాయన నీకే అప్పగించుకుంటూ నీ అభిషేకం నాయన కొమ్మరించమని అడుగుతూ యేసయ్యా పరిశుద్ధ నామములో నాయన అర్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఒకసారి మరొకసారి చదువు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రేమించుట, అసలు ఈ ప్రేమించుట అనే మాటను మనం గమనించినట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఎవరిని ప్రేమిస్తున్నారంట? దేవుణ్ణి. ఆమేన్. దేవుణ్ణి ప్రేమించటము అంటే ఏంటి? ఇది అనేక పర్యాయాలు మనం ఈ వాక్యం వినొచ్చు, కానీ దేవుడు ఒక ఆలోచన ద్వారా తీసుకువెళ్తున్నాడు. దేవుణ్ణి ప్రేమించుట. ఆమేన్. ప్రేమించుట అంటే దేవుని ఆజ్ఞలను పాటించుట. ప్రేమించుట అంటే ఏంటంటే దేవునితో నడుచుట. ప్రేమించుట అంటే ఏంటంటే దేవుని చిత్తమును నెరవేర్చుట. ప్రేమించుట ఏంటంటే దేవుని కొరకు మనము మరి సమర్పణగా మారిపోవుట. హల్లెలూయా. దేవుని ప్రేమించుట అంటే ఆయన్ని ఆరాధించుట. దేవుని ప్రేమించుట అంటే ఆయన సన్నిధికి వచ్చుట. హల్లెలూయా. దేవుని ప్రేమించటము అంటే ఆయనతో సహవాసము చేయుట. ఆమేన్. హల్లెలూయా. ప్రేమించడము అనే మాటకు వస్తే మనము ఆయన మీద ఆధారపడము, ఇవన్నీ కూడా దేవుని ప్రేమించడానికి సెకనవలు వస్తాయి. హల్లెలూయా. దేవుని ప్రేమించాలి. ఆమేన్. మనం ప్రేమించాలని కొన్ని చెప్పిన ఆజ్ఞలు పాటించాలి. ఆమేన్ చెప్తామా? ప్రేమించడం అంటే ఆయన సన్నిధికి రావడము, ప్రేమించడం అంటే ఆయన మీద ఆధారపడము, ప్రేమించడం అంటే ఆయనతో సహవాసం చేయడము, ప్రేమించడం అంటే ఆయన్ని స్తుతించడము, ప్రేమించడం అంటే ఆయన ఆరాధించడం అన్నటువంటివన్నీ కూడా దేవుని ప్రేమకు సిగ్నల్. ఆమేన్ చెప్తామా? హల్లెలూయా. చెప్పలు పడదాం ఒకసారి. ప్రేమిస్తున్నావా? నువ్వు దేవుని ఎలా ప్రేమిస్తున్నావు? ఏ విధంగా ప్రేమిస్తున్నావు?
అయితే నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? అయితే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టే. అయితే దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? అయితే దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిని ఇష్టపడుతున్నావా? ఆయన మరి పరిచర్ని ఇష్టపడుతున్నావా? ఆయన సన్నిధిని ఇష్టపడుతున్నావా? అయితే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టే. హల్లెలూయా. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు ఇష్టపడుతున్నావా అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టే. హల్లెలూయా. నువ్వు ప్రార్థిస్తున్నావా అంటే దేవుని చిత్తమును నెరవేరుస్తున్నట్టు. చిత్తమును మరి దేవుని ప్రేమను మరి దేవుణ్ణి ప్రేమించినట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి నువ్వు ప్రేమిస్తున్నావా లేదా అనేది నీ అంతరాత్మ నిన్నే బోధిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రేమించడము అన్నటువంటి విషయంలో మనం చూస్తే నువ్వు ఎంతవరకు ఎలా ప్రేమిస్తున్నావు దేవుని. ఆమేన్. ఆరాధించడం ద్వారా ప్రేమిస్తున్నాం, స్తుతించడం ద్వారా ప్రేమిస్తున్నాం, ఆయన చిత్తమును బట్టి నడుచుంటారు ప్రేమిస్తున్నాం, ఆయన సన్నిధిని ఇష్టపడుతారు ప్రేమిస్తున్నాం, అనేక విధాలుగా ప్రేమించగలిగే. ఆమేన్. హల్లెలూయా. అయితే దేవుణ్ణి ప్రేమించిన వారికి ఏమొస్తుంది? దేవుని ప్రేమించాలి. నువ్వు ప్రేమిస్తున్నావా? ఓకే. దేవుణ్ణి ప్రేమిస్తే ఏమొస్తుంది? ఆమె చెప్తాం. హల్లెలూయా. దేవుని ఆజ్ఞలు పాటిస్తే ఏమొస్తుంది? దేవుని సన్నిధికి వస్తే ఏమొస్తుంది? దేవుని స్తుతిస్తే ఏమొస్తుంది? దేవుని ఆరాధిస్తే ఏమవుతుంది? దేవుని చిత్తం నెరవేరిస్తే ఏమవుతుంది? అంటే దేవుని ప్రేమిస్తే నీకేం లాభం? హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? మొదట దేవుణ్ణి ప్రేమించే వారమై ఉండాలి. దేవుని ప్రేమిస్తే ఏమొస్తుంది? ప్రేమించడం అంటే ఏం చెప్పాలి? ఆరాధించడము, దేవుని స్తుతించడము, దేవుని చిత్తాన్ని బట్టి నెరవేర్చడము, దేవుని సన్నిధి రావడము, ఇంకా ఆయన మీద ఆధారపడడం, ఆయనతో సహవాసం, ఇవన్నీ కూడా దేవుని ప్రేమకు ఆధార శకనములే. ఆమె చెప్దాం. హల్లెలూయా. ఆమేన్. ఆయన తెలుసుకుంట. ఆమె చెప్దామా? అయితే ప్రేమిస్తున్నా అంటున్నావు కదా, లేదా ప్రేమించే దేవుని దగ్గర నుంచి ఏమొస్తాయి? ఆమేన్. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని సహవాసం చేస్తే, దేవుని ఆజ్ఞలను పాటిస్తే, దేవుని చిత్తానుసారంగా నడిస్తే మరి నీకు లాభం ఏంటి? ఆమేన్. బైబిల్లోకి వెళదాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. కీర్తనలో 91వ కీర్తన 9వ వచనం చదువుదాం. 10వ వచనం. సార్ 10 చదువు. నీకు అపాయమేమి రాదు, ఏ తెగులును నీ గుడారము. నెంబర్ 1 రాసుకోండి. అపాయము రానికుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. చెప్పండి. ఎవరిని కాపాడుతాడు? దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుణ్ణి ఆనుకునేవాడు, దేవుణ్ణి హత్తుకునేవాడు, దేవుని చిత్తం నెరవేరుస్తున్నాడు, ఆయన్ని ఇష్టపడేవాళ్ళు నీ దేవుడు ఏం చేస్తాడంట? ఏ అపాయమును రానియక భద్రము చేయును, కాపాడును. ఆమె చెప్తాం. హల్లెలూయా. నెంబర్ 1 కాపాడుతాడు. నెంబర్ 1 ఏం చేస్తాడమ్మా? కాపాడుతాడు. ఏ విషయంలో కూడా నిన్ను ఆయన విడిచిపెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన కాపాడే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును. రెండవది, ఆయన ప్రేమిస్తే ఏమొస్తుంది? వాక్యంలో చూద్దాం. ద్వితీయోపదేశ ఖండము 5వ అధ్యాయము 10వ వచనం. రెండోది, మొదటి ఏమొస్తుందా? నువ్వు కాపాడబడతావు, తప్పించబడతావు. దేవుడు నిన్ను ఏ అపాయంలో నుంచి కూడా నేను విడిపిస్తాను. ఆమె. రెండవది, ద్వితీయోపదేశ ఖండము 5వ అధ్యాయం 10వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారికి కరుణించేవాడు. చెప్పకూడదా? మళ్ళీ నీ ఎడల కరుణ చూస్తాడు. మొదటి నిన్ను కాపాడుతాడు. ఏ తెగులు, ఏ బలహీనత, ఏ రోగము వచ్చినా కూడా నిన్ను కాపాడుతాడు. ఆమె. రెండవది, నీ ఎడల కరుణాస్తం అంటారు. చెప్పకూడదా? దేవుడు నీ ఎడల దయ చూపుతాడు. ఆమె. నీ మీద
ప్రేమ ఆయన కుమ్మరిస్తాడు. హల్లెలూయా. నీవు ప్రేమిస్తే, హల్లెలూయా. అసలు వాస్తవానికి మనము దేవుణ్ణి ప్రేమించడం మొదట, దేవుడే మనల్ని ప్రేమించాలి. చెప్పలు కొడదాం. హల్లెలూయా. మనము దేవుణ్ణి ప్రేమించాల, దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆమేన్. అయితే ఇక్కడ ఆయన్ని ప్రేమిస్తే నీకేమొస్తుంది అన్నదే ఇక్కడ సబ్జెక్ట్. ఆమేన్. హల్లెలూయా. మొదటిది, ఆయన నీ ఎడల కాపాడుతాడు. రెండవది, నీ ఎడల దయా కరుణ చూపుతాడు. ఆమేన్ చెప్దామా? మూడవది, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం. సామెతల గ్రంథము, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులనంటే వారి అవసరతలను, వారి కావలసినవన్నీ నేను సహాయం చేస్తాను. చెప్పకూడదు. ఆస్తికి కర్తలు అంటే భూమి ఆయనదే, బంగారము నాదే, అన్ని నాయే. హల్లెలూయా. నేను వారిని ఆస్తికర్తలుగా చేస్తాను అంటే నా స్వాస్థ్యముగా వారిని నేను ఆస్వాదిస్తాను. వారికి భూమి మీద ఏది తక్కువ వచ్చేది, ఏది కొద్ది వచ్చేది, ఏ నాటికి ఏది కావాలని అది నాకు తెలుసు కాబట్టి ఆ కుటుంబానికి నేను అనుగ్రహిస్తాను. ఎవరికయ్యా అంటే నన్ను ప్రేమించేవారు. ఎవరిని? దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన రాజ్యమును ప్రేమించాలి, ఆయన సన్నిధిని ప్రేమించాలి, ఆయన యొక్క చిత్తమును ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ప్రేమిస్తున్నావంటే ప్రభు పక్కనే ఉన్నట్టే. ఆమేన్. హల్లెలూయా. నువ్వు వెళ్ళే మార్గములలో నువ్వెక్కడున్నా, ఏ ప్రాంతంలో, ఏ చోట ఉన్నా ప్రభు నీ యొద్ద నివాసము చేస్తా. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు అరణ్యములో పోయాడు వస్తాడంటే, అక్కడికి వస్తాడు. ఒక మాట చెప్పనా? ఒకరోజు ఒక ఆయన భయంకరమైనటువంటి ఒక ఉపద్రవం వచ్చింది. ఏంటంటే ఎప్పుడో పాత సంబంధమైనటువంటి కక్షలు, ఆ కక్షలు వచ్చాయి. మరి అతన్ని చంపాలని దాదాపు 20 మంది వేట కొడవలతో, గొడ్డలతో రెడీగా ఉన్నారు. ఎక్కడ చంపాలి? ఒంటరిగా వెళ్ళాడు, ప్రయాణం అయ్యాడని తెలిసింది. ట్రైన్లో బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఎక్కడ? ట్రైన్లో బయలుదేరి వస్తూ ఉన్నాడు. కరెక్ట్గా ఇంకా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది. ఎవరికి తెలిసిపోయింది అంటే ఊళ్ళో ఉన్న వాళ్ళకి తెలిసిపోయింది. అయ్యా, నేను చంపడానికి ఒక 20 మంది పోగి వస్తూ ఉన్నారని. వెంటనే అంతకుముందు వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయిని ఎప్పుడు కూడా యేసు ప్రభు గొప్పోడు, యేసు ప్రభు గొప్పోడు, యేసు ప్రభు గొప్పోడు అంటా ఉండేదంట. ఎప్పుడు చూసిన పని చేయమంటే యేసు ప్రభు గొప్పోడు అని చెప్తా ఉంటావు నువ్వు అని. అది శక్తి ఇచ్చినా, ఏదైనా ఇచ్చినా, ఇడ్లీ పెట్టినా అయ్యా యేసు గొప్పోడు అయ్యా అంటున్నంటే, నువ్వు పెట్టే టిఫిన్ కంటే కూడా నువ్వు చెప్పే మాటలే నాకు ఎక్కువైపోతున్నాయి అని అప్పుడప్పుడు ఆయన గద్దించేవాడట. సరేని చెప్పేసి అడిగాడట ఒకరోజు, ఏసి ఎంత గొప్పడు చెప్పమంటే, అపాయములో ఉన్నప్పుడు కాపాడగలిగిన దేవుడు అని అడిగాడట. ఏసి గొప్పడు అంటున్నావు కదా, ఏం గొప్పడు, ఏం చేసాడు చెప్పనని కొన్ని మాటలు అడిగినప్పుడు ఆ పాప చెప్పునిందంట. ఇప్పుడు ఈయన అవసరం వచ్చింది. ఎవరికి? ఆ వ్యక్తికి అవసరం వచ్చింది. ఏమని అవసరము? చంపేస్తారు, ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. ఇప్పుడు ఎవరు కాపాడగలరు? ఒంటరిగా ఉన్నాడు, ఏం చేయాలి, ఎక్కడ ఆపుతారో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. కానీ వెంటనే ఆ బాబు చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ఎక్కడికి వెళ్ళిపోయి కూర్చున్నాడు తెలుసా? బాత్రూంలో పోయి కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? బాత్రూంలో కూర్చొని దేవుని అడుగుతున్నాడు, అయ్యా, ఆ పని అమ్మాయి చెప్పింది నువ్వు మంచోడు అంట, నువ్వు గొప్పోడు అంట, నువ్వు కాపాడుతావంట, నన్ను కాపాడమని అడిగితే సాయం చేస్తావంట, నిన్ను ప్రేమించే వారిని నువ్వు విడిపిస్తావంట. ఇదిగో ప్రభువా, నేను అన్యుడను, నీకు తెలియదు, నువ్వు ఎలా ఉంటావో కూడా నాకు తెలియదు, ఏ రోజు నిన్ను ఆరాధించలేదు, ఏ రోజు నీ సన్నిధికి రాలేదు. ఆ పసిబాబు చెప్పిన, మా పని అమ్మాయి చెప్పిన మాట వినేవాడిని తప్ప, అది కూడా అమ్మాయిని గద్దించేవాడిని. కానీ ఈరోజు నీ అవసరం నాకు వచ్చింది. నిజమైన దేవుడు నువ్వైతే, నిజంగా నన్ను కాపాడగలిగితే నా జీవితం అంతా నీకు పరిచయం చేస్తుంది.
ట్రైన్లో కూర్చొని బాత్రూంలో కూర్చొని నేను అంటాను, ఎక్కడైనా నీవు హృదయపూర్వకంగా దేవుని ప్రేమించి పిలిస్తే ఆయన వస్తాను. హల్లెలూయా. వెంటనే ఆ బాత్రూంలో ఏడుస్తూ బిక్కిగా గంభీరంగా మనసులో వేదనతో ప్రార్థన చేస్తున్నాడంట. దేవుణ్ణి ఇష్టపడే విధంగా. నిజంగా ప్రియమైన బిడ్డరా, వచ్చారంట, స్టేషన్ దగ్గరికి వచ్చేసారు. ముందు స్టేషన్లో దిగమని చెప్పి ఇన్ఫర్మేషన్. వీళ్ళు ఒకవేళ ఫోన్ వెళ్ళిందంటే ముందు స్టేషన్ కూడా వచ్చేసారు. మొత్తం 3 స్టేషన్లకు వచ్చారు. ఆ 3 స్టేషన్లో ఎదిగితే మనిషి కనబడటం, అదే డోర్ తీసిన మనిషి కనబడటం. 3 స్టేషన్లు ఎత్తికారు. రే ఎప్పుడో తప్పించుకుని వెళ్ళిపోయారా. హల్లెలూయా. ఆయన కూర్చున్న దగ్గర కూడా వచ్చి ఎత్తికారు, కానీ ఆయన దేవుడు మరుగు చేశాడు. వాళ్ళ కళ్ళకు ఏం చేశాడు? మరుగు చేశాడు. వెంటనే దిగాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఎలా తప్పించుకున్నామంటే ఆయన అన్నాడు, యేసు ప్రభువు తప్పించాడు. ఎవరు తప్పించాడయ్యా నిన్ను? ఆమేన్. ఇదిగో మన పని అమ్మైందే. ఆ అమ్మాయి ఆరాధించే దేవుడు తప్పించాడు. ఈ రోజు నా ఆరాధ దైవం ఆయనే. హల్లెలూయా. నేను ప్రాణంతో ఉన్నానంటే, ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను అంటే ఎవరు చెప్తాను కారణం చెప్పాలా? యేసయ్య. హల్లెలూయా. కోటీశ్వరుడు, బాగా ఆస్తిపరుడు ఆయన ఈరోజు బైబిల్ పట్టుకుని సేవ చేస్తాను. చెప్పలు కొడదాం. బలమైన సేవ చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమిస్తే నిన్ను తప్పిస్తాడు. చెప్పలు కొడదామా? రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. ఆయన ప్రేమిస్తే వచ్చేది మొదటి ఏమొస్తుంది? చదువుమా. రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం త్వరగా. దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని వెరుగుదము. మీరు ఎరగరా? మీరు తెలుసు కదా. చెప్పలు కొట్టాల. సమస్తమును దేవుడు సహాయించాడు. సమస్తమును మన కొరకు సిద్ధపరచబడి ఉన్నది. ఆమేన్. ఆయన మనల్ని ప్రేమించడమే కాదు, తప్పించడమే కాదు, మీ ప్రతి అవసరతను దేవుడు తీర్చగలడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఇంటిలో పప్పు, నీ ఇంటిలో ఏమున్నదో, నీ కుటుంబంలో ఏమున్నదో నీకు ఒకవేళ తెలియకపోవచ్చు, కానీ నీ ప్రతి అవసరత దేవునికి తెలుసు కనుక నిశ్చయముగా ఆయన నీకు దయచేస్తాడు. ఆమె చెప్దాం. హల్లెలూయా. నిశ్చయముగా ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆమె ఆయన నీ ఎడల దయ చూపడమే కాదు, ఆయన ఎడల కరుణ చూపడమే కాదు, ఆయన నిన్ను తప్పించడమే కాదు, నీ ప్రతి అవసరమును దేవుడు తీరుస్తాడు. చూడండి, ప్రేమించడం వల్ల ఎవరిని? దేవుని. ఆమె ఆయన సన్నిధిని. ఆమె హల్లెలూయా. ఆయన మీద ఆనుకోవడం వల్ల. చూద్దామా? హల్లెలూయా. ప్రేమించడం అంటే ఇవన్నీ కూడా ప్రేమకు చిహ్నములే. ఆయన మీద ఆధారపడడం కూడా ప్రేమకు ఆధారమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఒక దగ్గర రాస్తాడు, ఎవరి మనసు నీ మీద ఆనుకున్న వాడిని పూర్ణ శాంతి వలన వాడిగా నువ్వు కాపాడుతావు. ఆమేన్. హల్లెలూయా. ఎవరి మనసు మన మనసు ఎవరికి ఉండాలంట? దేవుని వైపు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఈ లోకంలో ఉన్నాం, వాస్తవమే. మనం అనేక రకాల మనుషుల మధ్యలో ఉన్నాం, వాస్తవమే. మన స్నేహితులు, మన బంధువులు, మన రక్త సంబంధులు ఒకవేళ నువ్వు రక్షించబడ్డ వాళ్ళు రక్షించబడరు కాబట్టి వాళ్ళ మాటలు కూడా నీ ఎదుట కనబడుతూ ఉంటాయి, వినబడుతూ ఉంటాయి. అయినను నువ్వు ప్రభు వైపు చూసి ప్రభుని ప్రేమిస్తే ఇవన్నీ నీకు వస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. వారందరినీ ప్రేమించుట కంటే ఎక్కువగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నీకు ఇవ్వవలసినవని దేవుడు ఇస్తాడు. ఏ రోజు మానడు. ఆమె ఆరోగ్య సమస్య వచ్చిందా? ప్రార్థన చేస్తాడు. ఆమె దేవుడు సహాయం చేస్తాడు.
హల్లెలూయా. అందుకని అంటాడు ప్రియమైన దీని బిడ్డరా 15వ వచనంలో మనం చూద్దాం. ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం చదవండి. యోహాను సువార్త 14:23. ఒకడు నన్ను ప్రేమించిన యెడల నా మాట గైకొనును, తండ్రి వాడిని ప్రేమించును, వాని వద్దకు వచ్చి వాని వద్ద నివాసం చేదు. చప్పట్లు కొడదాం. అప్పుడు నన్ను ప్రేమిస్తే, దేవుని ప్రేమిస్తే తండ్రి ప్రేమించున్నాడు, తండ్రి వాడిని ప్రేమిస్తాడు. నేను నా తండ్రి ఇద్దరము అతని దగ్గరికి వచ్చి నివాసం చేస్తాను. దేవుడు నీతో కూడా ఉన్నాడంటే ఇంకెంత గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. ఇంకెంత గొప్ప మేలులో దేవునికి స్తోత్రం. పట్టజాలని ఆశీర్వాదాలు నీకు కుమ్మరిస్తాడు. చెప్పలు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తామో అప్పుడు దేవుడు మన ఎడల ఆయన అధికమైన కృపను మన పైన ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్నే నిన్నే నీ కొలతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మడము అనేది కూడా ఆయన ప్రేమించడానికి వస్తుంది. ఆమె చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనం కూడా ఒక మాట రాస్తుంది. దాన్ని చదివి మనము తరువాత భాగంలోకి వెళ్దాం. నా ప్రియ సహోదరులారా, ఆలకించండి. ఈ లోక విషయంలో నన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములో వారసులుగాను ఉండుటకు చేసుకోలేదా? అయితే సరే, ఓకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ రాయబడిన మాటల నుంచి మనం తీసుకున్నట్లయితే, మీరు దేవుని స్వాస్థ్యముగా, ఆయన రాజ్య సంబంధులు కారా. ఆమేన్. మనం ఎవరమంటాయా? చెప్పండి. దేవుని రాజ్య సంబంధులం, వారసులం. ఆమేన్. మన రాజ్యం ఎక్కడుంది?
ఏదైతుందా పరలోకం. హల్లెలూయా. మన వారసులం. ఏ దానికి వారసులము? ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావు, దేవుని ఆరాధిస్తున్నావు అంటే ఎక్కడికి వెళ్తున్నట్టు తెలుసా? ఇది పరలోక వారసుడు. ఆమేన్. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న పాపాన్ని జయిస్తున్నావు. ఆమేన్. ఈ భూమి మీద ఉన్న అపవిత్రతను దయిస్తున్నావు. ఆమేన్. నీతిని ధరించుకుంటున్నావు. ఆమేన్. యాడికి ప్రయాణం? నీ ప్రయాణం అంటే పరలోకానికి నా ప్రయాణం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఈ దేవుని వైపు తిరగాలంటే పాపం విడిచిపెట్టాలి. దేవుని వైపు తిరగాలంటే అపవిత్రతకు దూరం అవ్వాలి. దేవుని వైపు రావాలంటే అక్రమం విడిచిపెట్టాలి, మోసం విడిచిపెట్టాలి, అన్నిటిని వదలాలంటేనే దేవుని బహు కష్టం. అయితే వదిలిన వానికే ఆయన రాజ్యం. చెప్పకూడదు. హల్లెలూయా. ఆయన రాజ్యం ఎవరికి అంటే అన్ని వదిలిపెట్టినాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్తామా? హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని సంగమా, 15వ వచనం చదువుతాం. 2 పాయింట్లకు వద్దాం. 15వ వచనం. ఇప్పుడున్నాం నాయనా. 91వ కీర్తన వెళ్ళిపోవాలా? 15వ వచనం, 15వ అధ్యాయం, 15వ వచనం, 91, 15. అతడు నాకు మొరపెట్టగా సమాధానం ఇస్తాను. చెప్పకూడదా? శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదని చెప్పకూడదాం. నడిపిస్తాడు నా దేవుడు
రాయబడిన మాట ఏంటంటే, అతడు నాకు మొరపెట్టగా నేను అతని శ్రమల నుంచి విడిపిస్తాను. చెప్పకూడదు. ఇర్మియా గ్రంథం 33:3 రాయబడింది. మొదటి మాట, శ్రమల నుండి విడిపించే దేవుడు నీకు దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. నేను చెప్తుంటాను, ఏం చెప్తున్నా సార్? ఆయన తండ్రి. ఆమేన్. ఏం చెప్పానమ్మా? తండ్రి, నీకు తండ్రిగా ఉంటాడు. తండ్రి స్థానంలో ఉన్నప్పుడు నీ ప్రతి అవసరతను తీరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీ కోరికలను తీరుస్తాడు, నీ ఆలోచన చొప్పున నెరవేరుస్తాడు. నీకు ఏది తక్కువ ఉన్నా ఆ తక్కువ అన్నింటినీ, కొదువులన్నింటినీ తీరుస్తాడు. అని చెప్తామా? తండ్రి అయిన దేవుడు. చెప్పకూడదామా? హల్లెలూయా. తండ్రిగా ఉంటాడు. రెండవది స్నేహితుడు, నిజమైన స్నేహితుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న స్నేహితులు ఒకరోజు నేను విడిచిపెట్టవచ్చు, వాసించినది నీ దగ్గర దొరకకపోతే దూరం అవ్వచ్చు, కానీ ఈయన మాత్రం విడవడు. ఈయన మంచి నమ్మదగిన స్నేహితుడు. చెప్పకూడదా? ఈయన మంచి స్నేహితుడు. ఆశించడు, నేను ఆయన్ని రాజ్యంలో చేర్చుకోవాలని ఇష్టపడతాడు. హల్లెలూయా. సలహాలు ఇస్తాడు, సందేహాలు తెలుస్తాడు. నేను అందుకే ఆయనతో ఎక్కువ స్నేహం చేస్తాను. ఆమేన్. అడుగుతాను, స్వతంత్రంగా అడుగుతాను. కుమారుడు అడుగుకున్నట్టు అడుగుతాను. హల్లెలూయా. నేను రోజు గోజాలుకుంటా ఉంటాను. మనవారిపాటి గురించి, నెల్లూరు గురించి, ఈపురామపాలెం గురించి, నాటపాలెం గురించి గోజాడుతూనే ఉంటాను. ఆమె చెప్తాం. హల్లెలూయా. ఒక ఆమె నాటపాలెం సంఘ పెద్ద భార్య కరెక్ట్గా 3కి ఫోన్ చేస్తాడు రాత్రి. ఎందుకంటే ముందు నాతో మాట్లాడింది, అయ్యా నాకు తెలిసిన మా ఆడబిడ్డ కూతురికి సంతానం లేదు, కానీ మీరు సెలవిస్తే ఆమె కొరకు నేను ఉపవాసం ఉండాలనుకుంటున్నాను. ఉపవాసం ఉండి కరెక్ట్గా 3 గంటల నుంచి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర కూర్చొని అన్నిరాలు ఆమె కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాను, మీరు ఏమంటారా? ఖచ్చితంగా నీ ఆశను దేవుడు నెరవేర్చును గాక. రాత్రి కరెక్ట్గా ఇది 3వ ఆదివారం 3 గంటలకు ఫోన్ చేస్తుంది. టక్కన టైం వస్తుంది. హల్లెలూయా. ఫోన్ చేస్తే ప్రార్థన చేస్తే అమ్మాయికి ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత ఆమె దగ్గరే కూర్చొని ఉదయం 5 దాకా ప్రార్థన చేసి వస్తాను. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రియమైన దేవుడు బిడ్డలా, దేవుడు మన ప్రతి అవసరతను తీర్చగలడు. ఆమె హల్లెలూయా. నిజంగా ఆమె ఆసక్తిని చూసి దేవుడు నెరవేర్చబోతున్నాడని నేను కూడా చెప్పగలుగుతాను. హల్లెలూయా. మన ఆశలను, మన ఆసక్తిని దేవుడు నెరవేర్చుతాడు. ఆమె ఇప్పుడు ఆమెకి దేవుడు కార్యం చేసి ఏడకపోతుందని ఖచ్చితంగా మందిరానికి రావచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటి కాలంలో కొంతమంది వాళ్ళ సుఖానుభావమును చూసుకుంటారు. నిద్ర ఏంది? నిద్ర. హల్లెలూయా. లేబాక నన్ను. ఆమేన్. నా నిద్ర పాడు చేయబాక, భంగం చేయబాక అంటాం. ఆమె చెప్తామా? కానీ ఆమె 3 గంటల నుంచి ఆమె గర్భపు కొరకు ప్రార్థన చేస్తుందంటే ఆమె ఏమి తీర్మానం చేసుకుంటుంది చెప్పండి? ఆమె వండర్ఫుల్. అంతే, వెనకాడలేదు. వెళ్ళిపో, దేవుడి సన్నిధి నీతో వస్తాడు. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకంటాడు, ప్రియమైన బిడ్డరా, నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు నీ కుటుంబ సమస్య మొరపెట్టు, నీ బిడ్డల సమస్య మొరపెట్టు, నీ బంధువుల సమస్య మొరపెట్టు. ఏదైనా నువ్వు మొరపెడితే నేను నీకు ఉత్తరం ఇస్తాను, సమాధానం ఇస్తాను. ఆమె చెప్తా. సమాధానకర్త ఆయన. ఆమేన్. ఆశ్చర్యకరుడు. ఆమేన్. ఆలోచనకర్త. ఆమేన్. నీ ఇంట ఆయన సమాధానము ఇస్తాడు. చెప్పకూడదా? హల్లెలూయా. అందుకని ప్రియమైన బిడ్డరా, మనం ఆయనకి మొరపెట్టాలి. ఆమె చెప్తామా? హల్లెలూయా. ఏమంటున్నాడండి? ఇర్మియా గ్రంథం 33:3 ఏమంటున్నాడు? నాకు మొరపెట్టుము, ఉత్తరం ఇస్తాను, గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన అంటే నీకు అర్థం కాని, అసలు నీకే అర్థం కాదు, నీ జ్ఞానానికి అర్థం కాదు, నీకు అర్థం కాని గొప్ప సంగతులను దేవుడు తెలియపరుస్తాడు. చెప్పకూడదా? గొప్ప సంగతులు దేవుడు తెలియపరుస్తాడు.
ఎవరికి లేని దళితులు నీకు ఉన్నది ఈరోజు. నిజం చెప్తున్నాను. ఆమె అన్నీ ఉన్నాయి, వారితో సమాధానం లేదు. ఆమె నీకు ఉన్నా లేకపోయినా ప్రభుని ఆరాధించినప్పుడు కాస్తంత నెమ్మది సమాధానం నీకు కలుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటో తెలుసా? నిశ్చయముగా నువ్వు దేవుని రాజ్య సంబంధిగా. హల్లెలూయా. అందుకంటాడు ఒక దగ్గర యేసు ప్రభు 2 మాటలు గుర్తుపెట్టుకున్నాను. నోవాహుతో ప్రభు అన్నాడు, నీవును నీ ఇంటి వారు నీ ఓడలో ఉండు, జల ప్రళయం తప్పించుకుంటారు. ఏంటంట? నీవును నీ ఇంటి వారందరూ ఇంట్లో ఈ ఓడలో ఉండండి, జల ప్రళయం తప్పించుకుంటారు. ఆమె చెప్తామా? అలాగే కొత్త నిబంధనల్లో పౌలుతో ఒక మాట అంటాడు. పౌలు వాళ్ళతో అంటాడు అక్కడ నాయకులతో, ఓడలో ఉంటారు. అయ్యా, రాత్రి దేవదూత నా దగ్గరకు వచ్చి మాట్లాడింది, ఎవరైతే ఈ ఓడలో ఉంటారు, ఈ పడవలో, వాళ్ళు మాత్రమే రక్షించబడతారు, మిగతా వాళ్ళందరూ చంపబడతారు. ఓడలో ఉన్న వాళ్ళందరూ రక్షించబడతారు. హల్లెలూయా. నోవాహు కుటుంబం రక్షించబడ్డట్టు పౌలుతో కూడా ప్రయాణం చేస్తున్న, పడవలో ప్రయాణం చేస్తున్న వాళ్ళందరూ రక్షించబడ్డారు ఎవరైతే ఉన్నారు. అలాగే చివరి వరకు ఎవరైతే ఆయన సన్నిధిని కాపాడుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆ పరలోక రాజ్యం వారు. హల్లెలూయా. వెనకడిగేస్తే రాజ్యం పోగొట్టుకుంటారు. నేను చాలాసార్లు సమస్యలు ఎదురైపోయినాయి, కష్టాలు వచ్చేసినాయి, వెనకడిగి పోయేది. నాకు వెళ్దాము అని అనుకున్న టైంలో సేవ ప్రారంభంలో దేవుడు అన్నాడు, నువ్వు విడిచిపెట్టావా నా రాజ్యంలో కోల్పోయింది. ఏమనేవాడు? నువ్వు విడిచిపెట్టేసావా? నీ కష్టాలు చూసి వెనక్కి వెళ్ళిపోయినావా? శ్రమస్సులు చూసి మరలా నీ ఉద్యోగంలోకి వెళ్ళిపోయినావా? ఏం పోగొట్టుకున్నావు? నా రాజ్యాన్ని పోగొట్టుకున్నట్టు అనేవాడు. వెంటనే మళ్ళీ ఏడ్చింది, మళ్ళా బైబిల్ పట్టుకునేది, మళ్ళా పరిగెత్తేది. ప్రభా, ఈ సమస్యలు నేను జయించాలంటే ఏం చేయాలి చెప్పంటే, నువ్వు రోజు నా పాదాల దగ్గర నాతో సహవాసించి, హల్లెలూయా, నాకు మొరపెట్టు, నేను ఇస్తాను కదా, జరగబోయే సంగతులను తెలియపరుస్తాను, గూఢమైన సంగతులను తెలియపరుస్తాను అని చెప్తూ వచ్చేవాడు. అలాంటి ధైర్యపరుస్తున్నాడు. ఆమె చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నిన్ను కూడా ఆయనకు నువ్వు మొరపెడతా ఉన్నప్పుడు నీ మొరంతా ఆలకిస్తాడు. చెప్పకూడదా? హల్లెలూయా. అందుకే కీర్తన గ్రంథములో 34వ అధ్యాయములో 3వ వచనం కానీ 4వ వచనం, ఈ దీనుడు మొరపెట్టగా, చెప్పండి అక్కడ రాసిన ఏ మాట ఉంది? కీర్తనలో 34 3 కానీ 4 కానీ. నేను స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నేను 6వ వచనం చదువు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నింటి నుండి ఆయన నన్ను చెప్పకూడదా? మనం విచారణ చేయడం అంటే ప్రార్థన చేసి అడుగుతాం. తర్వాత వారికి వెలుగు కలిగిన వారి ముఖములు అన్నడు లజ్జింపకపోవును. 6వ వచనం, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటి నుండి అతన్ని రక్షించని. చెప్పకూడదా? ఈ దీనుడు మొరపెట్టగా. ఆమె ఎవరు దీనుత్వముతో ప్రభు పాదాలు పట్టుకుని, అయ్యా, నీవు తప్ప నాకు ఈ లోకములో ఎవరున్నారయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, ఎవ్వరూ లేరయ్యా, ఉన్నదంతా నీవే, నీవే నా ఆధారం, నీవే నా ఆశ్రయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆయన పాదాలను గట్టిగా పట్టుకుంటావో నిశ్చయముగా దేవుడు నిన్ను
ప్రతి శ్రమల నుండి విడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఏ శ్రమ అయితే ఉందో, ఏ కష్టంతో అయితే నువ్వు కన్నీరు కాచుతున్నావో, ఏ విషయంలో అయితే నువ్వు బాధపడుతున్నావో, ఆ బాధలో నుండి దేవుడిని పైకి హల్లెలూయా. 107వ కీర్తన 20వ వచనంలో అంటాడు చూడండి. 107వ కీర్తన 20వ వచనంలో కూడా అంటాడు, ఆయన తన వాక్కును పంపుతాడు. చప్పట్లు కొట్టాలని బాగు చేస్తాడు. చప్పట్లు కొడదా. బాగు చేస్తాడు. శ్రమలో నుండి నిన్ను విడిపిస్తాడు, కష్టాల నుండి విడిపిస్తాడు, అవమానాల నుండి విడిపిస్తాడు, శోధనల నుండి విడిపిస్తాడు. నీకు నీ వల్ల కాని శ్రమ నిన్ను వేదన చేస్తున్నప్పుడు వాటన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేస్తాడంట చెప్పండి? బాగు చేస్తాడు. ఆమేన్. పడిన గుంటలో నుండి విడిపించబడతాడు. హల్లెలూయా. చూడండి, యోసేపు నీ గుంటలు వేసేసారు లేదు? ఎవరు లేపని చప్పట్లు కొడతారు. ఒకవేళ ఎవరైనా నీకు అన్యాయం చేయాలనుకుంటే, నేను నష్టపరచాలని, మోసం చేయాలనుకుంటే వాళ్ళే మోసపోతారు. ఎందుకంటే దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు. ఆమె రివర్స్ గేర్. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. చూడు, ఆమాను మొర్దెకైని సంపాలని ఊరికమ్మ రెడీ చేసి పెట్టాడు. ఎందుకని? ఏం చేయలే పాపం, తప్పు కూడా చేయలే. ఆయన దండం పెట్టలే, మొక్కలు అంతే. ఏంటంట? నమస్కారం చేయలే, మొక్కల. దీనికి ఊరికే చేస్తారా? అంటే అంత అధికారం ఉందా ఇంకేడా? రాజస్థానంలో ఆమానికి అంత అధికారం ఉంది. అధికారం నేను దుర్వినియోగం చేసుకోవాలని వెంటనే ఏమయ్యా యూదులైనటువంటి వారిని చంపాలన్న దురాలోచనతో ఏం చేసి రాజు దగ్గరికి వేరే కోణంలో వెళ్ళిపోయి శాసనం తీసేసుకున్నాడు. ఎక్కడైతే ఆస్థానంలో యూదులు ఉంటారో వాళ్ళందరూ సంపాదించమన్నారు. హల్లెలూయా. ఇక తెలిసినప్పటి నుంచి ఇక ఉపవాసం అక్కడ ఎస్తేరు రాణి అయింది. ఆమె ఉపవాసం, వీళ్ళు ఉపవాసం, అందరూ ఉపవాసాలు చేశారు. దేవుడు తీర్మానాన్ని మార్చేశాడు. ఎవరైతే చెప్పండి ఊరికమ్మము పోయిన సిద్ధపరిచారో ఆ వ్యక్తి దాంట్లో ఎక్కేసి ఎవరి కోసం చేశాడు కానీ ఎవడేసుకున్నాడు? చేసినాడే ఊరికే చేసుకుని తెచ్చినాడు. ఆమె చెప్తాను. కాబట్టి దేవుని బిడ్డలకి విరుద్ధంగా ఏదైనా చేయాలనుకునేవాడు వాడికి నష్టం. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డల విషయంలో నేను చెప్తున్నాను, దేవుని ప్రేమించి దేవునికి మొరపెట్టే వారి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా ఒకవేళ అన్యాయం చేయదలుచుకుంటే దేవుడు వారిని గద్దిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వారి పక్షాన ఉంటాడు. హల్లెలూయా. దేవుడు వారి పక్షాన ఉంటాడు. ఎందుకంటే ప్రేమించే వారి పక్షాన, ప్రార్థించే వారి పక్షాన దేవుడు 365 రోజులు ఉంటాడు. సదాకాలము నేను మీతో కూడా, చెప్పండి, సదాకాలము నేను మీతో కూడా. సదాకాలం అంటే నువ్వు బ్రతికినంత కాలం. ఆమె భూమి మీద శరీరం ధరించుకున్నంత కాలం. తర్వాత సంగతి నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ అది స్టెప్. అది ఆమె చెప్తాం. హల్లెలూయా. భూమి మీద నువ్వు బ్రతికి ఉన్నంత కాలం దేవుడు నీతోనే ఉంటాడు. హల్లెలూయా. వినముడు ఎడబాయుడు, నీ ప్రతి అవసరమును నీ ప్రతి అక్కరను ఆయన ఎరిగిన వాడు కనుక ఆ శ్రమలన్నింటిలో నుండి, వేదనన్నింటిలో నుండి, కష్టాలన్నింటిలో నుంచి విడిపిస్తాడు. అతడు నాకు మొరపెట్టగా. ఆమె ఇలా కొనుక్కొని ప్రార్థన చేస్తున్న పాస్టమ్ గారు వాళ్ళ అక్క వాళ్ళ కూతురు వచ్చిన వాళ్ళ అక్క కూతురు అమెరికాకి వెళ్ళబోతా ఉంది, యూకేకి. ఇక్కడ డిగ్రీ అయిపోయింది, పీజీ ఇవ్వడానికి బాగా డబ్బున్నాడు. మంచి మన ఈ మధ్య కాలంలోనే 54 లక్షలు పెట్టి ఇల్లు కొన్నారు, ఇల్లు కట్టించారు. ఆమె లాయరు, వాళ్ళ భర్త కూడా లాయర్ కింద అసిస్టెంట్గా చేస్తూ ఉంటారు. ఢిల్లీలో ఉన్నాడు. ఆయన కూతుర్ని యూఎస్ఏకి పంపించాలని వాళ్ళు నేను వచ్చాను. నేను అక్కడ ఇంటి దగ్గరే ఉన్నాను కాబట్టి పాస్టర్ మా చర్చికి వస్తానన్నప్పుడు సరేలమ్మా అని చెప్పేసి నేను వచ్చాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయనను ప్రేమిస్తే వచ్చే లాభాలు ఎన్నో ఉన్నాయి. ఆయనకు మొరపెడితే ఎన్నో మార్గాలకు తప్పిస్తాడు. హల్లెలూయా. తప్పిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, చక్కగా నిలబెడతాడు. అంత మాత్రమే కాదు, నీకు విరోధముగా ఏ ఆయుధము రూపింపబడ్డా అది దేవుడు ఎర్రగొట్టేస్తాడు. హల్లెలూయా. నీకు ఒకవేళ ఎవడైనా అన్యాయం చేయదలుచుకుంటే వాడిని మాత్రం దేవుడు ఒప్పుకోడు. హల్లెలూయా. వాడే నష్టపోతాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మన పక్షాన్ని నిలబడినప్పుడు దేవునికి విరోధి ఎవరు? దేవుడు మన పక్షంలో మనకి విరోధి ఎవరు? ఉంటాడా? ఉండగలడా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమె చెప్తామా? కట్టుకున్న భర్తే ఉండలేడు, కట్టుకున్న భార్య ఉండలేదు. ఆమె ఎందుకంటే నీ ప్రార్థన ద్వారా సమస్తాన్ని మార్చివేయగలడు దేవుడు. ఆమె నీ కన్నీటి ప్రార్థన ద్వారా సమస్తాన్ని దేవుడు చేయగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూద్దామా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగింపులోనికి వస్తున్న సమయం అవుతుంది. ఇంకొక మాట మనము చదువుతాం. ప్రార్థన చేసుకుంటే దేవుడు ఎన్ని కార్యాలు చేస్తాడో దేవా. హల్లెలూయా. తర్వాత 16వ వచనంకి వచ్చేద్దాం. 15వ వచనం అయిపోయింది కదా. మొరపెట్టుట వలన దేవుడు శ్రమల నుండి ఆమె ప్రేమించటం వలన ఆయన ఆస్తికర్తలుగా నిధులతో నింపుతాడు. హల్లెలూయా. తప్పు కాదు. ఈరోజు ఒకవేళ తప్పు అనిపించిన ఆ బుట్టను పూడ్చేస్తాడు దేవుడు. సమర్పడతాం. కొరతను పూడ్చేస్తాడు దేవుడు. నీ కొరతలు కొదువులని పూర్తిని తీర్చగలిగిన ఆయననే నువ్వు పట్టుకోవడం. ఆమె ఆయన నమ్మదగిన దేవుడు. ఆమె చెప్తాం. ఆ తర్వాత చదువుదాం. దీర్ఘాయువు చేత అతని తృప్తి పరిషత్తును రక్షణ అతనికి చూపించదని చెప్పకూడదు. దీర్ఘాయువు చచ్చిపో. దేవుడు నీకు ఎంత ఇస్తుంటాడో బాగా సరిపోతావు. యాక్సిడెంట్లు కానీ, హల్లెలూయా, ఊరేసుకోవడాలు కానీ, కరెంట్ కెరసాల కోసం తాగడం కానీ ఏమీ ఉండవు. అవన్నీ తీసేస్తాడు దేవుడు. దీర్ఘాయువు. ఒకవేళ సాతాను సావుపారనికే సాతాను యాడంటే చాలాసార్లు కొడతాడు. ఒకవేళ చచ్చిపోని ప్రేరేపిస్తుంటే ఏం చేస్తాడో తెలుసా? దేవుడు దాన్ని గద్దిస్తాడు. అంటాడు. ఆమె చెప్తాం. ఎందుకంటే నీకు దేవుడు దీర్ఘాయువు ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి బైబిల్లో ఆదికాండము 25వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాట్లాడుతున్నాం. క్రైస్తవులమైనటువంటి మనము ప్రభుని ఆరాధిస్తున్న మనకు దేవుడు దీర్ఘాయువు ఇచ్చున్నాడు. చెప్పకూడదు. మళ్ళీ దీర్ఘాయువు ఇచ్చుకుని పూర్తి ముసలి దాకా ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. చెప్పకూడదు. అక్కడ రాసింది అబ్రహాము ఏముంటామా? నిండు వృద్ధాప్యం. ముసలోడు. ఆమేన్. హల్లెలూయా. నిండు వృద్ధాప్యం వచ్చే వరకు మంచి ముసలితనమున ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. చెప్పకూడదామా? ముసలోడు. మంచి ముసలుడు అంటే ఈ లెదరంతా ముసలి అయిపోయింది. హల్లెలూయా. నడవలేక అంటే చాలా పండు ముసలని అర్థం. హల్లెలూయా. అంత పండు వచ్చిన వరకు అయితే దేవుడు నీకు బైబిల్లో రాయబడింది 75 సంవత్సరాలు అధికమైతే 80 ఆయుష్. కాబట్టి నీకు దేవుడు ఇచ్చిన ఆయుష్ పరిపూర్ణ మగువంత వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. హల్లెలూయా. నీకు దీర్ఘాయువుని ఇస్తాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, మంచి జీవితాన్ని దేవుడు ఇస్తాడు. అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? చెప్పాలి. ప్రేమించాలి. రెండోది ఏం చేయాలి? మొరపెట్టాలి. హల్లెలూయా. ఏం చేయాలా? ముందు ప్రేమించాలి, ఆయనకి మొరపెట్టాలి. ఎన్ని పనులు నీకు పెట్టింది? హల్లెలూయా. 2 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఆయన్ని ప్రేమించగలిగితే, ఆయనకి ప్రార్థించగలిగితే 2 విషయాల్లో
ఏనాడు కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. చెప్పకూడదాం హల్లెలూయా. గొప్ప దేవుడు, ఆమేన్. ఆశ్చర్యకరుడు, ఆమేన్. మహిమ స్వరూపుడైన దేవుడు, గొప్ప కార్యములు చేయవాడు. దేవునికి మహిమ కలుగును గాక. మేము ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైన దేవుడు, చాలా వాక్యాలు ఉన్నాయి కానీ సమయం అవుతుంది. ద్వితీయోపదేశ ఖండం 6:2 కూడా ఉంది. సామెతల గ్రంథం 3:2 కూడా ఉన్నాయి. యెషయా గ్రంథం 65:20 కూడా ఉన్నాయి. ఇవన్నిటిని మనం రెఫర్ చేస్తే ఆయుష్ కాలం దేవుడు నీకు ఇచ్చున్నాడు, పరిపూర్ణమైన ఆయుష్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క సన్నిధిలో మనము ముందుకెళ్దాం. మన మధ్యలో వాక్యము వెలుగులో స్థిరపరచబడినట్లు వాక్యాన్ని దేవుని సన్నిధిలో నిలబడి ప్రభు యొక్క సన్నిధిగా చేసుకొని ఆయన కృపను బట్టి ముందుకు నడుద్దాం. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదలు సుగనము ప్రార్థన చేస్తుందయ్యా. నీ వాక్యము ఆధారముగా మేము ప్రార్థన చేసి జీవించే కృప దయచేయండి.